హే గైస్ నమస్తే. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఊరికి సమ్మర్లో వెళ్ళిండే అనమాట. అక్కడ 2 days ఉండే. ఆ 2 days మేము ఏమేమి తిన్నాం అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మేము మార్నింగ్ బయలుదేరడం వల్ల టిఫిన్ అయితే మా అక్క బయట నుంచి తెప్పించింది. మా అక్క వాళ్ళు కూడా మాతో పాటు వచ్చింది. ఇంకా నైట్ అయితే ఇట్లా అరుగు మీద కూర్చొని మంచిగా అందరం, మా అక్క చపాతీ చేసింది, ఇంకా పప్పు, చాలా సూపర్ కాంబినేషన్ కదా, చాలా టేస్టీగా ఉంటే. ఆ బయట చల్ల గాలికి, అంత సమ్మర్ వేడి ఉంటుంది కదా, బయట అయితే చల్లగాలి సూపర్గా అనిపించింది అనమాట. అరుగు మీద అందరం ముచ్చట్లు పెట్టుకుంటా మళ్ళీ మా నందు ఏమో ఇంకా అప్పుడు క్రికెట్ ఐపీఎల్ నడుస్తుండే కదా, ఆ మ్యాచ్ చూసుకుంటూ అయితే మంచిగా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మా టింకు గారికి చపాతీలు అంటే ఇష్టం ఉండదు, రైస్ తింటుండే. మేమైతే చపాతీలు ఫుల్ ఎంజాయ్ చేసినాము. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా అక్క మా కోసం అయితే ఇడ్లీ వేసిందనమాట. ఇంకా మా టింకు ఏదైనా స్లో ఈటర్ కాబట్టి స్లోగా తింటాడు. మేమైతే మంచిగా లేచేదాడే ఏం పని చేసేది ఉండదు, లేచిన వెంబడ ఏం పని చేసే ఉండదు. మన ఇంట్లోలాగా లేయాలి, మొహం కడుక్కోవాలి, తినాలి, మళ్ళీ పండుకొని అక్కడిక్కడ నుసలాలి, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తినాలి, మళ్ళీ రాత్రికి మళ్ళీ తినాలి. ఇదే ఉంటుంది అనమాట. మా అక్క వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మేమైతే మా సిరి చూసిరు కదా, ఇంకా మేమందరం పొద్దున్న లేచి 8 గంటలకు 9 గంటలకు అట్లా లేచి మంచిగా అక్కడిక్కడ తిరిగి టైంపాస్ చేసి మొహం కడుక్కొని మా అక్క అరుస్తుంటే అప్పుడు మెల్లగా మొహం కడుక్కొని మెల్లగా అయితే టిఫిన్ చేస్తున్నాము. ఇట్లయితే 2 days హ్యాపీగా గడిచిపోయింది. ఇంకా ఏ టెన్షన్స్ ఉండవు, ఊరికి వస్తే కాబట్టి పచ్చని పల్లెటూరి వాతావరణం ఇంకా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ చేసిరు కదా, మేము అక్కడ ఫ్యాన్ పెట్టబడని చూస్తే మా అక్క ఫ్యాన్ కింద పడింది అనమాట. అదే ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఇంకా మధ్యాహ్నం తిన్నది నేనేం షూట్ చేయలేదు, ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడో 3 o'clock అనమాట. మార్నింగ్ తిని పడుకొని మధ్యాహ్నం లేచి తింటాం కాబట్టి అప్పుడు షూట్ చేయాలన్న ఆలోచన లేకుండే, అందుకని మధ్యాహ్నం అయితే ఏం షూట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదే పని 2 days అయితే మంచిగా హ్యాపీగా గడిచింది. తర్వాత మధ్యాహ్నం ఆ రోజు మా అక్క పనీర్ కర్రీ చేసిండే. మా అక్క వాళ్ళు ఏమో వెజిటేరియన్, నాన్ వెజ్ తినారు అనమాట. ఆ రోజు స్పెషల్గా పనీర్ కర్రీ అయితే చేసింది. ఇది నైట్. ఇంకా అరుగు దగ్గర కొంచెం ప్లేస్ సరిపోతలేదని ఇక్కడ కింద ఇంటి ముందు అయితే కింద కూర్చొని ఇట్లా చాపలాగా వేసుకొని అన్నీ ముందు పెట్టుకొని అయితే తింటున్నాము. ఇంకా వీళ్ళని పిలవాలన్నమాట. నేనే చిన్నపిల్లలు అంటే నాకన్నా చిన్నపిల్లలు కదా వీళ్ళు, అందుకే ఇంకా నేను అరవంగా వచ్చి కూర్చున్నారు. మా అక్క అయితే నా కోసం పల్లి చట్నీ వేస్తుందనమాట. ఇంకా అది పోసేస్తుందని నేనైతే వీళ్ళందరికీ అన్నం వడ్డిస్తున్నా. ఇంకా మా పప్పి పక్కన నుంచి కూర్చొని కొంచెం అన్నం పెట్టు పిండి అని అయితే అన్నది. ఇంకా నేనైతే అది ఎంత చెప్పాను, నేనైతే తింటాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ చెప్పిన కదా పనీర్ కర్రీ చేసి ఉండే, ఆ పనీర్ కర్రీ ఉంది. ఇంకా మామిడికాయ పచ్చడి, కొత్త మామిడికాయ పచ్చడి ఉండే, అది 2 మిక్స్ చేసుకొని పెరుగు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని అయితే మా సిరి అయితే అక్కడ కూర్చొని తింటుంది అనమాట. అక్కడ కూర్చొని అన్నం అయితే పడేయచ్చు కదా, అందుకని అక్కడ తినకుండానే అక్కడైతే కూర్చుంది. నా కోసం మా అక్క మళ్ళీ ఇడ్లీ చేసిందని చెప్పినా కదా, అందుకని ఇక్కడైతే ఇడ్లీ తింటున్నా. ఇంతేనండి వాళ్ళ వీడియో.